నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 12వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న యువత పోరుబాట కార్యక్రమాన్ని యువత విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన యువత పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి వారి ఓట్లను దండుకొని అధికారాన్ని చేపట్టారని, యువతను దగా చేశారని, మోసపూరితపు వాగ్దానాలను చెప్పి ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మాట ఇచ్చి మోసం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా సూపర్ 6 పథకాలని అమలు చేయడం సాధ్యం కాదని చెప్పడం ఎంతో దారుణమన్నారు. చంద్రబాబు తనదైన నైజాన్ని ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, హామీలను తూచా తప్పకుండా అమలు చేశారని, మాట ఇచ్చి నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. విద్యార్థులను దగా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధి విధానాలను ఎండకట్టేందుకు యువత కదలి రావాలని పిలుపునిచ్చారు. యువత విద్యార్థుల తరపున న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ తదితర వాటిని చెల్లించే వరకు తమ పోరాటాలు ఆగవన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారని, అయితే వాటిని నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెడ్లో వారికి దారదత్తం చేశారన్నారు. అంతేకాకుండా పులివెందులలో మంజూరైన మెడికల్ సీట్లను అవసరం లేదని ప్రభుత్వానికి ఉత్తరం రాయడం దారుణమైన చర్యలకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధ వాగ్దానాలను ఎండకట్టేందుకు ఈ నెల 12వ తేదీ అన్ని జిల్లా కేంద్రాలలో చేపడుతున్న యువత పోరుబాట కార్యక్రమంలో యువత విద్యార్థులకు ప్రజలు మద్దతు పలకాలని, విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రాష్ట్ర మాజీ ఏపీ ఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు దేశం సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి దేవనగర్ భాషా, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి హరిప్రసాద్, వైఎస్ఆర్సీపీ మేధావుల సంఘం జిల్లా అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైఎస్ఆర్సీపీ జిల్లా మున్సిపల్ ప్రెసిడెంట్ టీవై శివయ్య, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఎం తిరుపతి, వైఎస్ఆర్సీపీ జిల్లా కౌన్సిలర్ ప్రెసిడెంట్ రమణ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ ఆరిఫ్ నాయక్, మేసా చంద్రశేఖర్ రెడ్డి, బాషిద్, కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా, వైసీపీ నాయకులు రహమతుల్లా, గన్ని కరీం, సాయిరాం రెడ్డి, గోపాల్ రెడ్డి, కాల్వ నాగరాజు, అంజీ, కుమ్మరి రాముడు తదితరులు పాల్గొన్నారు. మార్చి 12వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనే ఒక మంచి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు చేసే అబద్ధపు వాగ్దానాలు, మోసపూరిత వాగ్దానాలకు యువత ఎంతో నష్టపోతూ ఉంది. కాబట్టి వాళ్లకు తోడుగా మేము నంద్యాలలో, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రమంతా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి నిరసన కార్యక్రమం తెలపడానికి ఈరోజు శుభ సందర్భంగా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఒక్కసారి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అబద్ధపు వాగ్దానాల గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విద్యార్థినులకు ఎన్నో రకాలుగా చేస్తామని చెప్పేసి చెప్పకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక్కటి కూడా ఏర్పాటు చేయకుండా, ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి వాళ్ళ సూపర్ 6లో చెప్పి దగా చేసి విద్యార్థులను నట్టేట ముంచి ఈ రకంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు విధానాలు ఎండగట్టే రకంగా, అలాగే ప్రతిసారి మోసపు వాగ్దానాలు, అదే మా జగనన్న చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడనే రకంగా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ వాగ్దానాలు ఇచ్చారు. సో ఇంకా ఎక్కువ మా జీవితాలు మెరుగుపడతాయి అని నమ్మి చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే
చంద్రబాబు నాయుడు తన పాత పద్ధతి ప్రకారము ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తాడో అదే రకంగా మోసం చేస్తూ గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఇలా చూపెట్టి మాకు భయమైతా ఉంది ఇవి చేయాలంటే గెలిచిన తర్వాత మోసం చేసి ఈ రకంగా ప్రజలను నట్టేట ముంచుతా పోతా ఉన్నారు. మేము చంద్రబాబు నాయుడు మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు సూపర్ 6 లాంచింగ్ చేసినప్పుడు మీకు గుర్తు లేదా? ఈరోజు మీరు అందలం ఎక్కుతానే మీ పాత అనేది చూపెట్టడం తగునా? ప్రజల తరఫున మేము ఎప్పుడు పోరాడడానికి రెడీగా ఉంటాము. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అన్ని రకాల మీరు చెప్పినటువంటి అన్ని ఇవ్వాల్సిందిగా ఇచ్చే రకంగా ఇచ్చేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి చెప్పడం. అలాగే 17 మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా మీ నికృష్టపు ఆలోచనతో పీపీపీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ప్రైవేట్ వాళ్లకు ధారదత్తం చేయడం ఎంతవరకు తగు? ఈ రకంగా మీరు చేసుకుంటా పోతూ ఇంకా ఎంత ఘోరం అంటే పులివెందల్లో శాంక్షన్ అయిన సీట్లు భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయని రీతిగా మాకు అవసరం లేదు అని చెప్పేసి లెటర్ రాయడం అనేది ఎంత ఘోరమైన తప్పిదమో మనకందరికీ తెలుస్తా ఉంది. సో నేను నంద్యాల ప్రజలకందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అబద్ధపు వాగ్దానాలను ఖచ్చితంగా ఎండగట్టడానికి మేము రెడీ అవుతా ఉన్నాము. నంద్యాలలో ఉండే విద్యార్థులందరూ 12వ తేదీన యువత పోరుబాటలోకి వచ్చి మాతో పాటు కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాం. మార్చి 12 యువత పోరు అనే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గలం ఇప్పడానికి మార్చి 12వ తేదీ సిద్ధమవుతుంది. దీనికి పెద్ద ఎత్తున నంద్యాల జిల్లా ప్రజలందరూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు గాని సహకరించి, ఎందుకనంటే వారి కోసం ఈ గలాన్ని వినిపించడానికి ముందుకెళ్తున్నారు కాబట్టి అందరి సహాయకారాలతో పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. గత ప్రభుత్వం హయాంలో ఏదైతే పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఇలా విద్యార్థులు ముందుకు రావాలని ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ 2014-19లో చంద్రబాబు నాయుడు గారు దీనికి నామం పెట్టేసి విద్యార్థులు మోసం చేయడం జరిగింది. కానీ జగనన్న 19 తర్వాత జగనన్న రావడంతో తండ్రికి తగ్గ తనయుడు లాగా ఇంకా 2 అడుగులు ముందుకేసి 100% పిల్లలు విద్యార్థులు చదివే విధంగా ఈ పథకాన్ని రూపొందించడమే కాకుండా, ఎందుకనంటే పిల్లలు చదివితేనే వాళ్ళ భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, చదివే ముఖ్యమని చెప్పి భావించిన జగనన్న ఎంతో మంది విద్యార్థులు చదువుకోవడానికి ప్రోత్సహించడం జరిగింది. మార్చి 12న వైఎస్ఆర్సీపీతో పాటు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీతో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు రేపు 12వ తారీఖు జరగబోయే యువత పోరు కార్యక్రమంలో మన వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చురుకుగా పాల్గొని, ఎక్కడైతే విద్యార్థులకు ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది పూర్తి స్థాయిలో అంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ అనేది ఫండింగ్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ టైం టు టైం వదిలి పిల్లల భవిష్యత్తును కాపాడాలని, అందుకోసమని దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి రేపు 12వ తారీఖు పోచా బ్రహ్మానందరెడ్డి గారి ఉదయానంద లాడ్జి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ యువత పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 12వ తారీఖు ఉదయం 10 గంటలకు అందరం కూడా మన మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సారథ్యంలో అక్కడికి బయలుదేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం నంద్యాల నియోజకవర్గం సమన్వయకర్త యువ నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువ పోరు 12వ తారీఖు యువకులు మరియు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు గౌరవ పెద్దలందరి సమక్షంలో పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
విద్యార్థులకు మరియు యువకులకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. దీనికి మన ప్రైవేటీకరణ, మన మెడికల్ కాలేజీలు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళు వ్యవసాయ కూలీలుగా లేకపోతే వారి ఇతర పనులు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి యువతను యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఎత్తున విద్యార్థులకు యువతకు ఉద్యోగాలు కల్పిస్తాము, పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఈరోజు వాటిని విస్మరించి ఈ విధంగా చేయడం ద్వారా ఎవరైతే బాధిత వర్గాలకు అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిలబడుతున్నాయి. కావున వీరందరూ కూడా మాతో పాటు వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి, ఈ కార్యక్రమంలో మీతో పాటు ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు, ఎవరైతే విద్యార్థులకు యువత భవిష్యత్తు కోరే వారందరూ కూడా మాతో పాటు పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ నిధులను విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్న నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ మద్దతు చేయాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా పేద విద్యార్థులైతేనేమి, వాళ్ళ తల్లిదండ్రులైతేనేమి, వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మూమెంట్లో పాల్గొని తమ మద్దతు తెలియజేయాలని కోరుతున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది రాకపోవడం వల్ల యాజమాన్యాల యొక్క వేధింపులకు గురయ్యి వాళ్ళ యొక్క భవిష్యత్తు బజార్లో పడి ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి విషయాన్ని చూసినటువంటి వాళ్ళు మళ్ళీ నమ్మి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ప్రభుత్వం తన యొక్క పద్ధతిని మార్చుకోకపోగా మళ్ళీ అదే పంథాను కొనసాగిస్తూ దాదాపుగా 4,900 కోట్ల రూపాయలను విద్యార్థులకు ఇవ్వకుండా బకాయిలు పెడితే అటు విద్యా సంస్థలు ఇటు విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు యువత వాళ్ళ యొక్క పోరాటాన్ని వాళ్ళు ఒంటరిగా చేయలేక వాళ్ళు మనోవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క బాధను చూడలేక రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈరోజు యువతకు సహకారం అందించవలసిందిగా ఆయన తెలియజేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న పీజీఆర్ఎస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులన్నిటినీ డాక్యుమెంట్లతో సహా పీజీఆర్ఎస్ పోర్టల్కు అప్లోడ్ చేయాలన్నారు. సీఎం కార్యాలయం నుండి వచ్చిన అనాలిసిస్ రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేసి గ్యాప్ను సరిచేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యను సరైన రీతిలో పరిష్కరించకుండా ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో ముగించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో 220 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. బీదవాళ్ళ సొమ్ము అక్రమంగా తెలియకుండా కమిటీ వారు వాళ్ళే 5 మంది కలిసి ఎవరికి ఎంత కావాలో రాసుకునేవారు. కమిటీ హాలు ఒక ఆటోలో రన్ కమిటీ హాల్, మీటింగ్ హాల్ కంపల్సరీ ఉండాలి. ఒక సెంటు స్థలం లేకుండా ఈ కమిటీ హాలు వచ్చేసి 20 సెంట్లు, మేము ఫంక్షన్ హాలు 20
22 సెంట్లు ఇద్దరే ట్రెజరరు సెక్రటరీ కబ్జా చేశారు. లోపల మంచి 40 సెంట్లు మళ్ళీ వాళ్ళ పిల్లల మీద ఆడల మీద అన్ని తెచ్చి అది కబ్జా చేసి పెట్టారు. అన్ని ఒకరు మెయిన్ రోడ్ లో సెక్రటరీ కబ్జా చేసింది 6 కోట్లు అవుతుంది. 25 సెంట్లు 6 కోట్లు అవుతుంది. దాదాపు 20 లక్షలు వాళ్ళ దగ్గర పిల్లల కాడ డబ్బులు తీసుకొని స్థలాలు ఇస్తామని కనీసం అంటే 2 కోట్లు పైన ఉంటది. అవుట్ ఆఫ్ వాళ్ళ కాడ వర్క్ పనిచేసే వాళ్ళ కాడ ఆడ ఇచ్చి 2014 నుంచి 25 వరకు ₹1 లెక్కాచారం చెప్పకుండా అంతా వాళ్ళే మింగేసినారు. ప్రెసిడెంట్ జాకీరు వాడే రాసి ఇచ్చింది. హనీఫ్ ప్రెసిడెంట్ జాకీర్, వైస్ ప్రెసిడెంట్ హనీఫ్, ట్రాక్టర్ మెకానిక్, ట్రెజరర్ వచ్చేసి యూసుఫ్, ఏమి సెక్రటరీ వచ్చేసి మాజీ కౌన్సిలర్ జాకీర్, ఏమి సెక్రటరీ వచ్చేసి జాయింట్ సెక్రటరీ మక్బూల్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రుద్రవరం మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచులు ఆయా గ్రామాభివృద్ధి కొరకు పనులు చేపట్టాలంటే సంబంధిత ఈవోఆర్డీలకు కమిషన్లను ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేయడం జరుగుతుందని, ఈ విషయంపై రుద్రవరం మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులతో కలిసి సోమవారం పీజీఆర్ఎస్ నందు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాకు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. గంగుల విజేంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా గ్రామాభివృద్ధికి సర్పంచ్లకు పెద్దపీట వేస్తున్నామని చెప్పడమే కానీ చెప్పిన మాటలను క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్లకు గ్రామాభివృద్ధికి సంబంధించిన వివిధ పనులకు నిధులు మంజూరు అయ్యాయని, అయితే ఈవోఆర్డీలు సర్పంచ్లకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం లేదని, వారు వేరే వారి పేర్ల మీద వర్క్ ఆర్డర్ తీసుకొని కేవలం సదరు సర్పంచ్లను బిల్లులపై సంతకాలు పెట్టాలని ఒత్తిడికి గురి చేస్తున్నారని, కమిషన్లను ఇవ్వాలని సర్పంచ్లపై ఈవోఆర్డీలు డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. సర్పంచ్ల హక్కులపై పోరాటాలు చేస్తామని, వారికి అండగా ఉంటామన్నారు. అలాగే రుద్రవరం మండలం కోటకొండ చెరువును అక్రమార్కులు యథేచ్ఛగా త్రవ్వుతున్నారని, గ్రామ సర్పంచ్ అనుమతులు నిర్ణయాలు తీసుకోకుండా అక్రమంగా చేపడుతున్నారని తెలిపారు. అక్రమ త్రవ్వకాల వల్ల సమీపంలో ఉన్న పంట పొలాల్లో దుమ్ము ధూళితో పంట దిగుబడులకు నష్టం జరుగుతుందని స్థానిక రైతులు వాపోతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రైతులు క్రాప్ ఇన్సూరెన్స్, రైతు భరోసా వంటి పథకాలను అందించి ఆదుకునేవారని, నేడు అవి ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. అక్రమ మైనింగ్ ఆపాలని, లేని పక్షంలో కేసీ కెనాల్పై రైతులతో ధర్నా చేపడతామన్నారు. ఈరోజు ఆళ్లగడ్డ తాలూకాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే ఆళ్లగడ్డ తాలూకాలో కేవలం రుద్రవరం మండలం నుంచి రుద్రవరం మండలంలో సంబంధించిన సర్పంచులందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గరికి పిలుచుకురావడం జరిగింది. ఆఖరికి ఒక సర్పంచ్ భర్త చనిపోయినాడు, చనిపోయి 1 నెల అవుతుంది. ఆమె మహిళ, ఆమెకి బిల్లులు పెట్టకుండా వేధిస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడో 2019 ముందర టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు చేసిన వర్కులకి ఇప్పుడు బిల్లులు పెట్టాలా, మీకు బిల్లులు పెట్టము అని చెప్పేసి ఆమెను వేధిస్తూ వేధించడమే కాకుండా ఇంకా బిల్లులు పెట్టాలంటే 10% కమిషన్ ఇవ్వాలా అని చెప్పేసి ఈరోజు వేధించడం జరుగుతూ ఉంది ఆమెని. ఆమె ఆఖరికి నేను ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది అని చెప్తే, నువ్వు సంతకం పెడితే మేము బిల్లులు పెట్టుకుంటాము అని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు ఒక ముత్తలూరు గ్రామము ఆ మహిళకే కాదు, ప్రతి ఒక్క సర్పంచ్ ఈరోజు ఆళ్లగడ్డ తాలూకాలో అన్ని గ్రామాల సర్పంచులకి ఇదే పరిస్థితి. ఈరోజు జెడ్పీటీసీలకి ఇదే పరిస్థితి, ఎంపీపీలకి ఇదే పరిస్థితి. ఈరోజు జెడ్పీటీసీలకి జెడ్పీ గ్రాంట్ నుంచి వర్కులు కూడా శాంక్షన్ అయ్యి వచ్చినాయి, దానికి ఎస్టిమేట్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. వర్క్ ఆర్డర్లు ఇయ్యరు. జెడ్పీటీసీలు పలానా వాళ్ళ పేరు మీద వర్క్ ఆర్డర్ ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఎంపీడీఓలే సొంతంగా ఎవరి పేర్లు అంటే వాళ్ళ పేర్లు రాసి వీళ్ళ పేరు మీద తీర్మానాలు చేయండి అని సర్పంచ్లకు పంపిస్తారు. సర్పంచ్లు పక్కన పెడతారు. ఈ నిధులన్నీ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీ కమిషన్ల కోసం గ్రామాభివృద్ధిని దౌర్జన్యం చేసి నాశనం చేస్తున్నారు గ్రామాభివృద్ధిని. ఈరోజు
సర్పంచ్ నిధులకి మేము పెద్దపీట వేసాము అని చెప్పి అసెంబ్లీలో మైక్ ఇస్తే చాలు, మేము సర్పంచులకు పెద్దపీట వేసాం, వాళ్ళకి ఇంత ఇది చేసాం అది చేసాం అని మాట్లాడే వాళ్ళు ఈ రోజు సర్పంచుల నిధులు ఎందుకు మీరు దుర్వినియోగం చేస్తున్నారు? సర్పంచుల నిధుల్లో ఎవరికి పర్సెంటేజ్ పోతుందనే తేలాల. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల. ఈ రోజు సర్పంచులందరూ కూడా స్వచ్ఛందంగా ధైర్యంగా చెప్పారు కలెక్టర్ ముందర, ఈఓఆర్డి రుద్రవరం మండలం ఈఓఆర్డి మమ్మల్ని ఇంత పర్సెంటేజ్ డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఓపెన్ గా ఈరోజు సర్పంచులందరూ చెప్పారు. ఈరోజు ప్రతి ఈఓఆర్డి ఇట్లా డిమాండ్ చేస్తున్నాడని సర్పంచులంతా ఓపెన్ గా వాళ్ళందరినీ పిలిచి సర్పంచులను ఎదిరేసి ఎంక్వైరీ జరిగితే 5 నిమిషాల్లో తేలిపోతుంది ఇది జరిగిందా జరగలేదా అనేది. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ఎంత దూరమైనా సర్పంచులందరికీ వాళ్ళ హక్కులను వాళ్ళకి కాపాడే విధంగా మేము వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేస్తాము. ఈ విధంగా చిల్లర కోసం మీ జోబులు నింపుకోవడం కోసం గ్రామాభివృద్ధికి అడ్డుపడితే మాత్రం ఎవరు చూస్తా ఊరుకోరని చెప్పేసి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. సంతకాలు పెట్టకుండా బిల్లులల్లా ఆపినాడు, ఇవాడి సార్ అందరు కలిసి ఆపినారు అని వచ్చినాను. న్యాయం కావాలని వచ్చినాను. నాకు బిల్లులు పడకుండా ఒక బిల్లులు కూడా ఊర్లో పనులు అయితే ప్రతి ఒక్క పని చేసినాను, కానీ నాకు బిల్లులు పెట్టకుండా ఏమన్నా అంటే ఈయన లంచం ఇవ్వాలమ్మా, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాడు. పేరైతే చెప్పకుండా అన్నాడు. నేను పోయిన తర్వాత నాది ముత్తలూరు రుద్రవరం మండలం నంద్యాల జిల్లా. సెక్రటరీలు 10% కమిషన్ అడుగుతున్నారు ఎమ్మెల్యే గారని. కమిషన్ లేకపోతే బిల్లులు పెట్టాము అంటున్నారు. మీ ఊరు చిలకలూరు సర్పంచ్. మన కరెంట్ బిల్లు బల్బులు తయారు చేసాము, బల్బులు ఇచ్చాము, రస్తులు ఇచ్చాము. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారా నిర్మూలనకు ప్రభుత్వం నవోదయం 2.0 పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ మేరకు నంద్యాల జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణకు ముందు సారా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా నవోదయం 2.0 పోస్టర్ను కలెక్టర్ జేసీలు ఆవిష్కరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాటుసారాను అరికట్టేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయం చేసుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 19 గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించారని, ఈ ప్రాంతాల నుండి అక్రమ రవాణా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మరో 129 గ్రామాల్లో నాటుసారా విక్రయ కేంద్రాలు ఉన్నాయని, వీటన్నిటిని నిర్మూలించే బాధ్యత రెవెన్యూ, పోలీస్, అటవీ, ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయి శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సారా తయారు చేసే వ్యక్తులు ఖచ్చితంగా పునరావాసం కల్పించాలని కోరుతారని, ఇందుకు సంబంధించి డిఆర్డీఏ, డ్వామా అధికారులు పునరావాస కల్పనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సారా తయారు చేసే వ్యక్తుల జీవన ప్రమాణాలకు, స్వయం ఉపాధికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ, నాటుసారా తయారు చేసే వ్యక్తులు, తరలించేవారు, విక్రయించే వారిని గుర్తించి వివరాలు సేకరించేందుకు గ్రామ, మండల స్థాయిలో రెవెన్యూ, పోలీస్, అటవీ, ఎక్సైజ్ అధికారులతో పాటు సర్పంచ్లు, మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీల ద్వారా సారా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు, బెల్లం సరఫరా చేసే వ్యాపారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు గుర్తించిన వారిపై బైండ్ ఓవర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు నాకు సూపరింటెండెంట్ గారితో ముందే వచ్చి డిస్కస్ చేశారు ఇది 2.0 గురించి. మేడం మన జిల్లాలో చేసి చూపిస్తామన్న మాట ఇచ్చారు. చేసి చూపించాలి అంటే అందరి ఆఫీసర్ సపోర్ట్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. అందులో అక్కడే తయారు చేసి అక్కడే అందించడంతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా రవాణా చేస్తున్న నాటుసారా తయారీ విలేజెస్ 19 ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ ఆ 19 విలేజెస్ దగ్గర కానీ మనం ఆపగలిగితే చాలా వరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగిపోతుంది. ఆ 19 విలేజెస్ లిస్ట్ మీ అందరికి షేర్ చేయడం జరుగుతుంది. రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళు ఖచ్చితంగా రీహాబిలిటేషన్ అడుగుతారు.
అండ్ చెంచుగూడెన్స్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ నాటుసారా తయారు చేస్తారు. వాళ్ళు కూడా మా ఆదాయం పోతుంది అని అడుగుతారు. అందుకనే PDDRDA వాళ్ళని, PD భూమా గారిని ఇన్వాల్వ్ చేయడం, తర్వాత వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. సో వాళ్ళకి అదర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మనం ఏం సపోర్ట్ ఇస్తాము, వాళ్ళ లైవ్లీహుడ్ ఇబ్బంది లేకుండా ఏం సపోర్ట్ ఇస్తాము అన్నది కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఫస్ట్ 19 విలేజెస్ పైన అటెన్షన్ పే చేయండి. టోటల్ మనకి 129 గ్రామాలు ఈ నాటుసారా తయారీ జరుగుతున్నవి, అలాగే ఎక్కువ పంపిణీ జరుగుతున్న గ్రామాలు ఉన్నాయి. 19తో పాటు 129 లిస్ట్ కూడా షేర్ చేస్తాము. వీటిపై అటెన్షన్ పే చేయండి. ఇది గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ వరకు కూడా ఈ మెసేజ్ ప్రాపర్ గా రీచ్ అయ్యేటట్టు చూడండి. ఈరోజు మనం నవోదయం కార్యక్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ఆదిమ కాలం నుండి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నాటుసారాయి నిర్మూలన చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయమని ఆదేశించగా ఇది ఈరోజు రాజశ్రీ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేయటం జరిగింది. దీంట్లో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. జేసీ గారు, డిఆర్ఓ గారు, డిపిఓ గారు అండ్ మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో ప్రధానంగా విలేజ్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని కూడా రాజశ్రీ కలెక్టర్ గారు చేయటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఎందుకు నాటుసారాయి అనేటటువంటిది, వ్యసన విముక్తి అనేటటువంటిది ఎందుకు అవసరం అనేటటువంటిది, దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి అనేది క్రమంగా చెప్పడం జరిగింది. ఇది అశాస్త్రీయ పద్ధతులలో అశాస్త్రీయంగా తయారు చేసినందువల్ల, దీంట్లో సైంటిఫిక్ మెథడ్లో లేనందువల్ల ఈ యొక్క ఫ్యూజుల్ ఆయిల్స్ ఎక్కువ వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటటువంటిది తాగిన వాళ్ళది క్రమంగా క్షీణింపజేసి ఇటు పేదరికంలో ఉండేటటువంటి అన్ని కుటుంబాలని నాశనం చేసేటటువంటి ఈ నాటుసారాయిని నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున ఫారెస్టు, పోలీసు, ఎక్సైజు కాకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమ్మకం ఆపు చేసిన వెంటనే రిహాబిలిటేషన్ ఇవ్వడానికి కూడా తగు ప్రోగ్రామ్ని సిద్ధం చేయటం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్గా డ్రైవ్ చేయటం జరుగుతుంది. ఎవరైనా ఈ యొక్క మాటలు విననట్టయితే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఇంకా మితిమీరి చేసినట్టయితే వాళ్ళ మీద PD యాక్ట్ అండ్ ఎక్స్టర్నమెంట్ అంటే బహిష్కరణ అనేటటువంటిది కూడా తీసుకురావడానికి విద్యుక్తులవుతున్నాము. ఇదంతా కూడా మొత్తం మన దగ్గర ఉన్నటువంటి 129 గ్రామాలలో ABC క్లాసిఫికేషన్ చేస్తూ, ఏ క్లాస్ అంటేనేమో అక్కడే తయారు చేసి వివిధ ప్రాంతాలకి అమ్మేటటువంటి అమ్మకందారులు, మరియు ఈ యొక్క B క్లాస్ అంటేనేమో అక్కడే తయారు చేసి అక్కడే అమ్మేటటువంటి వాళ్ళు, ఓన్లీ C అంటేనేమో అక్కడే తయారు చేసేవాళ్ళు. అంటే క్లాసిఫికేషన్స్ చేసుకొని ఎక్కడ ఏ చార్టెడ్ ఈ ప్రకారంగా రైడ్ చేయాలనేటటువంటి విద్యుత్తులు అయితే మేము చేయటం జరుగుతుంది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల రైతులకు చెందిన 450 ఎకరాలు పంట నష్టం సంభవించి దుమ్ము ధూళితో ఉన్నాయని, రైతులకు న్యాయం చేయాలని అనేకసార్లు జిల్లా అధికారులను ఆశ్రయించినా ఎటువంటి ప్రయోజనం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ మరియు CPI కమిటీ ఆధ్వర్యంలో రైతులు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కొలిమిగుండ్ల మండల పరిధిలో 4 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, వాటి వల్ల సమీపంలోని 16 గ్రామాలకు చెందిన రైతుల పొలాలు దెబ్బతిన్నాయని వాపోయారు. అలాగే దేవాదాయ శాఖకు చెందిన భూములను గ్రామ సభలు నిర్వహించి కౌలు పద్ధతిన గ్రామస్తులకు ఇవ్వాలని, కానీ ఎటువంటి నిబంధనలు పాటించకుండా రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాపాడాలి రైతుల రామ్కో సిమెంట్ నుండి రైతుల కాలుష్యం ఈరోజు కొలిమిగుండ్ల మండలం పరిధిలోని కలవటాల గ్రామం వద్ద రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది. 2001లో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలై ఆ యొక్క మండలంలోని దగ్గర 450 ఎకరాలు ఆక్రమించుకుని
రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నందున గతంలో రైతులు ఈ యొక్క ఫ్యాక్టరీ వలన దుమ్ము ధూళి వలన నష్టపోతున్న పంటలు రావడం లేదని ఎన్నిసార్లు కలెక్టర్ గారికి అర్జీలు పెట్టుకున్నప్పటికీ వాళ్ళు స్పందించకపోగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దేవాదాయ భూములను 76 ఎకరాల భూమిని రైతులకు తెలియకుండా కౌలు చట్టాన్ని అమలు పరచకుండా కేవలం రామ్కో వారి ఆ యాజమాన్యానికి కుమ్మక్కై ఈ యొక్క కౌలుగేసుకున్న రైతులను తొలగించి రామ్కో ఫ్యాక్టరీకి అందజేయడం జరిగింది. ఇది మేము రైతు సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. రైతులు గత 40 సంవత్సరాల నుండి ఈ యొక్క కౌలు చట్టానికి అనుగుణంగా గ్రామసభ నిర్వహించి గ్రామంలో నిర్వహించి ఆ యొక్క వేలం పాట ద్వారా పొలాలను ఆక్రమించుకొని పంటలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాంటి భుక్తి కలిగించే ఈ యొక్క వ్యవసాయాన్ని రామ్కో ఫ్యాక్టరీ దుర్మార్గంగా వాళ్ళు అందుకొని వాళ్ళు కుమ్మక్కయ్యి దేవాదాయతో కుమ్మక్కయ్యి రైతులను విడిగొట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో 16 గ్రామాలలో రైతులు కూడా ఈ యొక్క 4 ఫ్యాక్టరీల వల్ల నష్టపోవడం జరుగుతుంది. గతంలో చేసిన ఈ రైతులు చేసిన పోరాటానికి ఎటువంటి స్పందన అధికారుల యుద్ధ నుంచి లేదు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రైతులకు న్యాయం చేసేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ ఖచ్చితంగా పోరాడి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని తెలియజేసుకుంటూ ఉన్నాం. కొలింగుళ్ళ మండలం కలవటాల గ్రామ రైతులు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇది రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా ఈరోజు చాలా అధ్వానంగా రైతులను భయపెట్టే విధంగా భయపెడుతూ వాళ్ళ భూముల్ని బలవంతంగా ఆక్యుపేషన్ చేసుకోవడంతో పాటు ఈరోజు పంట పండేటువంటి పంటను కూడా పూర్తిగా కాలుష్యంతో ఈరోజు నష్టం 200 ఎకరాలకు పైగా నష్టం జరుగుతూ ఉంది. దీనిపైన గతంలో కూడా కలెక్టర్ గారికి రైతులు స్వచ్ఛందంగా ఫిర్యాదు చేస్తే అగ్రికల్చర్ ఆఫీసరు అదేవిధంగా జేడీఏ అదేవిధంగా ఆర్డీఓ తహసీల్దార్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి వాస్తవంగా చుట్టూ సరౌండింగ్ 1/2 కిలోమీటర్కు రైతాంగానికి పండ్ల తోటలు అదేవిధంగా పంటలు నాశనం అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కాంపెన్సేషన్ కూడా నష్టపరిహారాన్ని కూడా వాళ్ళు ప్రతిపాదన చేశారు. కానీ కలెక్టర్ గారు ఎన్ని రోజులు కూడా ప్రతిపాదన చేయలేదు. గ్రామ రైతులు ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం మాన్యం భూములు దేవాదాయ భూములు కంపల్సరిగా గ్రామ సభ నిర్వహించి ఒక వారం 10 రోజులు ముందుగానే గ్రామంలో డప్పు వేయించి వేలం ద్వారా బహిరంగ వేలం ద్వారా అక్కడ ఉన్నటువంటి కౌలు రైతులకు కానీ అక్కడ ఉన్న రైతులు బహిరంగ వేలం ద్వారా పొలాలను దక్కించుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి గ్రామంలో చేస్తూ ఉంటారు ఇదేమని. కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చే ముడుపులకు కమిషన్లకు కక్కుర్తి పడేది గ్రామ సభలు నిర్వహించకుండా చేసి గ్రామంలో ఉన్న రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తూ ఉన్నారు. కంపల్సరిగా గ్రామ సభ నిర్వహించింటే రైతులకు తెలిసేది విషయం. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు వేసుకుంటున్న పొలానికి రామ్కో సిమెంట్ వాళ్ళు లీజు చెల్లించి ఆ భూముల మీద హక్కు మాకుంది అని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. కోటాల గ్రామంలో వెలిసిన రామ్కో సిమెంట్ యాజమాన్యము చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వరకు పొలాలు కొన్నారు. కానీ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్నటువంటి 1 కిలోమీటర్ వరకు కూడా పొలం కొనుక్కోకుండా ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుమ్ము ధూళి భారీ వాహనాలు వచ్చినటువంటి ఆ దుమ్ము వలన కూడా మా పంటలని చాలా నష్టపోయాం. 2024 డిసెంబర్ 9వ తేదీన కలెక్టర్ మేడం గారికి కూడా ఒక అర్జీ సమర్పించడం అయింది. ఆమె ఆర్డీఓ గారికి రాశారు. ఆర్డీఓ గారి నుంచి ఎంఆర్ఓ గారికి అగ్రికల్చర్ మేడం గారికి జాయింట్ కమిషన్ గా ఏర్పాటు చేసి పొలాలను చూసి నివేదిక ఇవ్వవలసిందిగా ఆ రోజు వాళ్ళు చేశారు. వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారు అగ్రికల్చర్ మేడం గారు పొల్యూషన్ వాళ్ళు కూడా వచ్చి చూసి అందరికీ నష్టం జరిగింది దీని యొక్క పొల్యూషన్ వలనని నివేదికలు కూడా పంపించడం జరిగింది కలెక్టర్ ఆర్డీఓ గారికి. ఇంతవరకు పరిహారం అయితే ఏమీ ఎలాంటివి ఇప్పించలేదు. పరిహారం ఇప్పించవలసిందిగా సభాముఖంగానే కోరుకుంటున్నాం. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ప్రభుత్వ కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లి కోటేష్ ధర్మవీరుడు శంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఒకే చిత్రంలో వేశారు. A3 డ్రాయింగ్ చార్టుపై వాటర్ కలర్ పెయింటింగ్స్తో 9 గంటల సమయంలో వేసి చిత్ర నివాళులు అర్పించారు. ఈ చిత్రంలో శంభాజీ బాల్యం నుండి మరణం వరకు చూపించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ మహావీరుడు ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని ఈజీగా జయించవచ్చు అనుకున్నాడు.
కానీ ఆ సింహం కడుపున సింహమే పుట్టింది. ఆ సింహమే శంభాజీ మహారాజ్. శివాజీ తర్వాత శంభాజీ మహారాజ్ 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. 9 ఏళ్లలో 120 యుద్ధాలు చేసి తన పరాక్రమం చూపించాడు. అన్ని మతాలను గౌరవించారు. ముస్లింలను సోదరి మనులలాగా ఆదరించారు. మంచి క్రమశిక్షణ, బాధ్యత కలిగిన పరిపాలన, స్త్రీలను గౌరవించడం, దేశభక్తి, దేవుని మీద భక్తి, శౌర్యంలో ఇలా అన్ని లక్షణాలు కలిగి ఉండే ధర్మవీరుడు శంభాజీ మహారాజ్. తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు. శంభాజీ మహారాజు వర్ధంతిని పురస్కరించుకొని వారి జీవిత చరిత్రలోని ముఖ్యమైన ప్రధాన ఘట్టాలు చిత్రంలో వేశాను. ఈ చిత్రంలో శంభాజీ మహారాజు బాల్యం నుండి మరణం దాకా ఈ చిత్రంలో చూపించాను. ఈ చిత్రాన్ని వాటర్ కలర్స్లో వేశాను. ఈ చిత్రం వేయడానికి 9 గంటల సమయం పట్టింది. ఔరంగజేబు మహాక్రూరుడు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు, దుర్మార్గుడు. తన తండ్రి షాజహాన్ను జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి ఆయన చావుకు కారణమయ్యాడు. అలాగే తన సోదరులను, తోబుట్టును కూడా హత్య చేయించాడు. ఛత్రపతి శివాజీ మహారాజు మరణం తర్వాత మరాఠా దేశాన్ని, మరాఠా రాజ్యాన్ని ఈజీగా జయించుకోవచ్చని అనుకున్నాడు. కానీ సింహం కడుపున సింహం పుట్టినట్లు శంభాజీ మహారాజు రాజయ్యాడు. శంభాజీ మహారాజు 9 సంవత్సరాల్లో 120 యుద్ధాలు చేసి తన పరాక్రమం చూపించాడు. ఔరంగజేబుకు కంటికి కొనుక్కు లేకుండా చేశాడు. ఎంతో పన్నాంగం పెట్టి ఆయన బంధించి, కుట్రతో బంధించి నానా హింసలు పెట్టాడు. 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి దేహంలో రోజుక శరీర భాగంలో ఒక్కొక్క దేహంలో కోసి హింసించాడు. కానీ సింహం సింహమే. సింహాన్ని బంధించి హింసించినా దాని శౌర్యం తగ్గదు, దాని గర్జన తగ్గదు. ఒకసారి కళ్ళు పీకించాడు. మళ్ళా కళ్ళల్లో ఇనుప చువ్వలు, ఎర్రని మండే ఇనుప చువ్వలు గుచ్చినాడు. నాలుక కోసినాడు. నాలుక కోయించాడు. నాలుక కోయించిన తర్వాత మళ్ళా పళ్ళు పీకి చర్మం ఒలిసి నానాక చిత్రహింసలు, అసలు చెప్పుకోవడానికే మాటలు రావడం లేనంత చిత్రహింసలు పెట్టాడు. తోలు ఒల్చడం అంటే ఒక మనిషిని ఒల్చడం ఇంత ఘోరంగా చేశాడు. అనుకుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అలాంటి అతను మాత్రము బెదర్లే చెదరలే. జై జగదంబ, హరహర మహాదేవ్ అంటూ అసులు బాటాడు. ఆ తండ్రి హిందూ స్వరాజ్యాన్ని స్థాపించిన తర్వాత దాన్ని రక్షించుకుని వచ్చాడు. అటువంటి గొప్ప వీరుడు, మహావీరుడు శంభాజీ మహారాజుకు ఈ విధంగా చిత్ర నివాళులు అర్పించారు. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ నందు సోమవారం సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ అర్చకుల సమక్షంలో భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. విష్ణుమూర్తి వివిధ రూపాలలో భక్తులకు దర్శనమివ్వడం జరిగిందని, స్వామివారిని పూజించడం వల్ల సమస్త దోషాలు, కీడులు హరిస్తాయని, లోక కళ్యాణం కొరకు స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఎంతో మంచిదన్నారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. अहोबिळे गारुडशैल मध्ये कृपावशात् कल्पित सन्निधानं लक्ष्म्या समालिंगित वामदेनं लक्ष्म्या समालिंगित वामभागं लक्ष्मी नरसिंहं शरणं प्रपद्ये. మనకు దగ్గరలో ఉండేటటువంటి అహోబిళం లక్ష్మీ నరసింహస్వామి నంద్యాలలో ఇక్కడ శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ నరసింహస్వామి ఆ స్తంభే సభాయాం నమృగం నమానుషం అంటాడు. అంటే స్తంభంలో ఉద్భవించినటువంటి స్వామి అలా మృగ రూపం కాదు, అలా నర రూపం కాదు, ఆ 2 రూపాలుగా వచ్చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహావిష్ణు మత్స్య కూర్మ వరాహ నారసింహ రూపాలలో వచ్చినటువంటి స్వామి. మరి అటువంటి స్వామిని ఆరాధన చేస్తే అనేకమైనటువంటి దుష్ట శక్తుల బాధ, శత్రు బాధ అనేకమైనటువంటివి తొలగిపోయి
ఇంట్లో కళ్యాణ మహోత్సవాలని కూడా జరగాలనేటటువంటి రకంగా ప్రతి సంవత్సరం ఇక్కడ బాలాజీ కాంప్లెక్స్ లో ఉండేటటువంటి స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క పూజా కైంకర్యంలో కళ్యాణోత్సవంలో కూర్చొని తిలకించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి శుభ సందర్భం. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అన్ని కూడా గొప్పగా జరిగినటువంటి సందర్భంలో అందరికీ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి రకంగా లోకమంతా కూడా సుఖం కలగని అనేటటువంటి రకంగా కోరుకుంటూ లక్ష్మీ నరసింహ వరద గోవింద గోవింద. 2014 సంవత్సరం ముందు రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు తక్కువ పెన్షన్ వస్తుందని, ఆ పెన్షన్తో జీవితాలను గడిపేందుకు ఎంతో కష్టపడుతున్నామని, కాబట్టి ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్ను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని నంద్యాల జిల్లా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లను మీడియాకు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రమౌళి, ఓబులేసు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ గురించి 2014 కంటే ముందు రిటైర్డ్ అయిన వాళ్ళ పెన్షన్ 5,000 నుంచి 1,000, 1,500 అతి తక్కువ డిఏకి అనుగుణంగా పెంచకపోగా అతి తక్కువ పెన్షన్ తీసుకుంటూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలో మా రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ గారు కేఆర్ ఆంజనేయులు సారు, రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి కైలాస్ గారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు ఏమంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఆ మంత్రుల కాన్స్టిట్యూషన్ లో మెమరాండాలు ఇవ్వడం, మరి మెమరాండాలు ఇవ్వడము నిన్న ఎమ్మెల్యే గారిని మన స్థానిక మంత్రి గారు అయినటువంటి ఫరూక్ గారికి ఇచ్చాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎమ్మెల్యేలకు ప్రతి మంత్రులకు ఇచ్చాము. మా స్టేట్ లెవెల్ జనరల్ సెక్రటరీ గారు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది. తద్వారా మేము మా యొక్క అభ్యర్థనను కడప రెడ్డెమ్మ అసెంబ్లీలో కూడా మా పెన్షన్ గురించి ప్రస్తావించడం జరిగింది. మరియు మేము డిపోల వారీగా మా యొక్క అప్పీల్ను, ఇది ఉద్యమం కాదు ఏం కాదు, మా యొక్క కోరికను ఆలోచనను మన్నించాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. సార్, మీరు ప్రింట్ అండ్ మీడియా వారు విస్తృతంగా ప్రచారం చేసి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు అట్టడుగున పెన్షన్ 2,000, 1,500, 700 తీసుకునే వారికి మీ వంతు సహకారంగా అందించి ఈ వాయిస్ ను గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి చేరవేయాలని ఆశిస్తూ మా కోరికలు నెరవేర్చాలని సంకల్ప బలంతో మీ ముందుకు వచ్చినాం. సార్, ఇక్కడ ఈ సమావేశము ఎందుకు ఏర్పాటు చేసినామంటే, మా యొక్క కోరికలు కొన్ని నెరవేర్చుకోవడానికి సామాజిక పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ ప్రతి ఒక్కరికి సామాజిక పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిన్న మన మంత్రి గారైన ఫరూక్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మేము మీ యొక్క కోరికలను తర్వాత సీఎం గారి దృష్టికి, తర్వాత మన కార్మిక శాఖ మంత్రి గారికి కూడా వాళ్ళకు తెలిపి మీ యొక్క కోరికలను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా చెప్తాము, మా వాయిస్ కూడా వినిపిస్తామని చెప్పడం కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. 2014 ముందు ఉన్న వాళ్ళకంతా తక్కువ పెన్షన్స్ వస్తున్నాయి. మాకంతా సామాజిక పెన్షన్ ఇవ్వాలని ఈ ప్రత్యేక ప్రకటన ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము. ఈ నెల 17వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులలో ఆయా గ్రామాల నుండి విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానా తెలిపారు. అలాగే పరీక్ష అయిపోయిన తర్వాత పరీక్షా కేంద్రాల నుండి ఆయా గ్రామాలకు తిరిగి బస్సులలో ఉచితంగా వెళ్ళవచ్చని, ఇది కేవలం పరీక్షలు నిర్వహించే తేదీలలో మాత్రమే అనుమతి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి పరీక్షలు వ్రాయనున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. 10వ తరగతి ఎగ్జామ్స్ 15వ తేదీ నుంచి మొదలవుతున్నాయి. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమిటంటే,
స్టూడెంట్స్ అందరూ కూడా 10వ తరగతి స్టూడెంట్స్ వారి గ్రామం నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. వారికి ఆల్రెడీ బస్ పాస్ లేకపోయినా కూడా ఈ ఫెసిలిటీ అనేది వారికి వర్తిస్తుంది. అదేవిధంగా మరి ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మరలా వారి విలేజ్కి హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది కేవలం ఎగ్జామ్స్ ఉన్న తేదీలలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అన్ని అంటే అల్ట్రా పల్లె వెలుగు బస్సెస్ అన్నిట్లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అన్ని జిల్లాల్లో కూడా, మొత్తం రాష్ట్రం అంతటా కూడా 10th క్లాస్ పిల్లలు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఇటీవల వీరభద్రస్వామి పార్వేట గ్రామోత్సవంలో స్థానిక మసీదు దగ్గర ఓ వర్గానికి చెందిన వ్యక్తులు గ్రామోత్సవాన్ని అడ్డుకోవడం జరిగిందని, ఇది సరైన పద్ధతి కాదని తీవ్రంగా ఖండిస్తున్నామని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో గత 1000 సంవత్సరాల నుండి గ్రామోత్సవాలు నిర్వహిస్తున్నారని, అయితే నేడు ఆ గ్రామోత్సవాన్ని అడ్డుకోవడంలో అంతర్యం తెలియాల్సిందన్నారు. అలాగే గతంలో అయ్యప్ప స్వాముల విలక్కు పూజకు వచ్చిన భక్తుల బస్సుల అద్దాలను పగలగొట్టడం జరిగిందని, వీటి వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఎఫ్ఐఆర్లో హిందూ సంస్థల పేర్లు పెట్టారని, ఇది ఎంతవరకు సరికాదన్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్మకార్యం దైవకార్యం చేసుకుంటున్న అనుమతులున్న హిందువులపై వారి ప్రార్థనా సమయంలో మనం అడ్డం వచ్చామని, వారి ప్రార్థనా సమయంలో మన డ్రమ్స్ అనుకోండి, లేకపోతే వాయిద్యాలు అనుకోండి, మంగళ వాయిద్యాలు అనుకోండి, స్పీకర్లు అడ్డు వచ్చాయన్న కారణంగా మన మీద వారి మీద దాడి చేసి అనవసరంగా మహిళలను, అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న వృద్ధులను, పిల్లలను గౌరవించకుండా, తన వృత్తిని ఏమాత్రం విలువ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా కొట్టి వారి మీద కేసులు పెట్టి 13 మంది కేసులు ప్లస్ 200 మందిని ఎన్నికలు యాడ్ చేసి అన్యాయంగా జైల్లో పెట్టిన మన తోటి రాయచోటి హిందువులకు మద్దతుగా ఈ రోజు ఈ కార్యక్రమంలో తోటి హిందూగా పాల్గొని నిరసన తెలిపే బాధ్యత ఉన్న ప్రతి ధర్మరక్షకునికి, ప్రతి హిందువుకి, ప్రతి భారతీయునికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మన రాయచోటి ఖండిస్తున్నాము. హిందువులు తమరందరూ బయటికి వచ్చి నిరసన గాని ఏదానికైనా కానీ ముందుకు వస్తేనే నాయకులకు భయం అనేది ఏర్పడాలా. మనమంటే హిందువులంటే భయం అనేది ఏర్పడాలా. ఆ భయాన్ని క్రియేట్ చేయాలంటే ఎవరు? మనమే. కాబట్టి ప్రతి ఒక్కరూ పిలిచిన వెంటనే లేదా ఏదైనా జరిగిందని తెలిసిన వెంటనే అందరూ ఐకమత్యంగా బయటికి రావాలి. నాయకులకు కూడా హిందువులంటే చులకన భావం ఉంది, అది పోగొట్టాలి మనం. రేపు పొద్దున ఎలక్షన్లలో కానీ ఇంకో దానిలో కానీ హిందువులంటే వాళ్లకు భయం ఏర్పడేలాగా చేయాలి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో జరిగినటువంటి ఏదైతే ఈ ఒక్క వీరభద్ర స్వామికి సంబంధించిన పార్వేట సంబంధించినటువంటి గ్రామోత్సవంలో తానా మసీద్ దగ్గర ఒక వర్గం ప్రజలు మా మసీదు నుండి పోకూడదు అని డిక్టేట్షిప్ చేయడము రాజ్యాంగ విరుద్ధము. ఏ ఆర్టికల్లో కానీ ఏ కాన్స్టిట్యూషన్ లో కానీ లేదు. కానీ ఈ విధంగా ఎందుకు అడ్డుకుంటున్నారు, వీళ్ళ వెనుకలు ఏదన్నా తీవ్రవాద శక్తులు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది ఏఎన్ఐ ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి. కాబట్టి గ్రామోత్సవం 1000 సంవత్సరాల నుండి జరుగుతుంది, ఏ రోజు ఆటంకం లేదు. అలాగే అయ్యప్ప స్వాముల విలక్కి పూజ కూడా అడ్డుకున్నారు. అలాగే విజయనగరం నుండి ఒక బస్సు వస్తే అద్దాలు కూడా పగలగొట్టినారు. ఏంది ఇదంతా నియంతృత్వము? ఏమి దీని రకాల అరాచక శక్తులు ఏమున్నాయనేటువంటిది కూడా గమనించాలి ఖచ్చితంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.